4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన పార్టీ అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్కు అవకాశం దక్కింది. ఖమ్మం నుంచి నామ నాగేశ్వరరావు, మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవితకు ఛాన్స్ లభించింది. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించి ఈ నలుగురిని బీఆర్ఎస్ హైకమాండ్ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. గులాబీ శ్రేణులందరితో పాటు వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలకు గులాబీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ లిస్టులో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ కు ఛాన్స్ లభించింది. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవితకు అవకాశం దక్కింది. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 1959 జూలై 22న జన్మించారు. తల్లిదండ్రులు మురళీధర్రావు, సుగుణాదేవి. వరంగల్ జిల్లా దేశాయిపేటలో ఆయన విద్యాభ్యాసం సాగింది. కాకతీయ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. వినోద్ కుమార్ 14 ఏళ్ల వయసులోనే విద్యార్థి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఏఐఎస్ఎఫ్ లో చురుగ్గా పనిచేస్తూ విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. ఏఐఎస్ఎఫ్ తరపున అనేక ప్రజా ఉద్యమాలు, ఆందోళనలో పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి వినోద్ కుమార్ లా పట్టాను అందుకున్నారు. 1984లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1998 వరకు వరంగల్ జిల్లాలో, ఆ తర్వాత హైకోర్టులోనూ న్యాయవాదిగా పనిచేశారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో వినోద్ కుమార్ చురుగ్గా వ్యవహరించారు. తెలంగాణ ప్రాంతంలో నిర్వహించిన అనేక చర్చలు, సెమినార్లు, రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని ప్రజలను జాగృతం చేశారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దగ్గరయ్యారు. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు వినోద్ కుమార్. 2001 నుంచి పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారాయన. తొలిసారిగా 2004లో ఆయన హన్మకొండ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి విజయఢంకా మోగించారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, లోక్సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాను పనిచేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆయనకు ఓటమి ఎదురైంది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించింది. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు కీలక నాయకుడిగా వినోద్ ఉన్నారు. అనుభవం, ఇతర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని వినోద్ కుమార్ కు కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా మరో అవకాశం దక్కింది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని అధిష్టానం నిర్ణయించింది. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు ఓట్లుండడం, అక్కడ ఈశ్వర్ కు పట్టుండడం ఆయనకు కలిసొచ్చాయి. ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఘనత కొప్పుల ఈశ్వర్ది. కొప్పుల ఈశ్వర్ 1959 ఏప్రిల్ 20న లింగయ్య, మల్లమ్మ దంపతులకు జన్మించారు. ఆయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా జోలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామం. వృత్తిరీత్యా తండ్రి సింగరేణిలో ఉద్యోగం కావడంతో గోదావరి ఖనిలో ఈ కుటుంబం సెటిల్ అయింది. BA పూర్తి చేసి సింగరేణిలో బొగ్గుగని కార్మికుడిగా జీవనం ప్రారంభించిన కొప్పుల ఈశ్వర్ 27 సంవత్సరాలు ఆ సంస్థలో పనిచేశారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన ఆయన 15,319 ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత 2001లో టీఆర్ఎస్ లో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అప్పటి నుంచి ఆయన జీవితం మరో మలుపు తిరిగింది. 2004లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన కొప్పుల ఈశ్వర్ టీడీపీ అభ్యర్థి మాలెం మల్లేష్ పై 56,563 ఓట్లతో గెలుపొందారు. 2004లో తొలిసారిగా మేడారం ఎమ్మెల్యేగా శాసనసభలోకి అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించి 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి విజయం ఆయననే వరించింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో మేడారం రద్దు కావడంతో ఆయన ధర్మపురి నుంచి పోటీ చేశారు. నాటి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ పై ఘన విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మరోసారి రాజీనామా చేశారు. 2010 ఉప ఎన్నికల్లో మళ్లీ విజయం ఆయననే వరించింది. 2014 ఎన్నికల్లో మరోసారి విజయఢంకా మోగించారు. 2014, 2018 మధ్య చీఫ్ విప్ గా పనిచేశారు. 2018లో ఎన్నికల్లో ఆరోసారి గెలిచి సత్తా చాటారు. ఈ గెలుపుతో ఆయనకు కేసీఆర్ కేబినెట్ లో చోటు దక్కింది.
షెడ్యూల్డ్ కులాలు, ఆదివాసీలు, బలహీన వర్గాల సంక్షేమ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ పనిచేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్న కొప్పుల బరిలో నిలిపితే సత్తా చాటొచ్చున్న వ్యూహంతో పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయనకు హైకమాండ్ అవకాశం కల్పించింది. ఖమ్మం ఎంపీ విషయంలో అంతా ఊహించినట్లే జరిగింది. బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును కేసీఆర్ ఫైనల్ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా నేతలతో హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎంపీగా 2 సార్లు అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించిన ఘనత నామాది. ఆయన 2009, 2019 లోక్సభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో సునాయాసంగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పై విజయ ఢంకా మోగించారు. 1,68,062 ఓట్ల భారీ మెజారిటీతో విజయం ఆయనను వరించింది. ఖమ్మం కిల్లాపై విజయకేతనం ఎగరవేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేతగాను ఆయనకు ప్రమోషన్ దక్కింది. పార్లమెంటులో తెలంగాణ వారిని బలంగా వినిపించడంలో నామా ముందున్నారు. 2005 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న నామా 2019 మార్చిలో బీఆర్ఎస్ లో చేరారు. పూర్వ వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం బలపాల గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో నామా నాగేశ్వరరావు జన్మించారు. నామా ముత్తయ్య, నామా వరలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడే నామా నాగేశ్వరరావు. పారిశ్రామికవేత్తగా రాణించిన నామా ఆ తర్వాత రాజకీయాల్లోనూ తన మార్కును చాటారు. పార్లమెంటు సభ్యునిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల గురించి లోక్సభలో పెద్ద ఎత్తున గళం వినిపించారు. కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీ కేంద్రంగా అవిశ్రాంతంగా పోరాడుతూ పోరాట యోధుడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే కేసీఆర్ ఆయనకు మరో అవకాశం కల్పించారు. నామా అభ్యర్థిత్వాన్ని మళ్లీ ఖరారు చేశారు. ఖమ్మం నుంచి నామా అయితేనే అందరినీ కలుపుకొని పోయి సునాయాసంగా ప్రత్యర్థిపై ఘన విజయం సాధిస్తారని కేసీఆర్ బలంగా విశ్వసించారు. అందుకే నామాకు బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా మరో అవకాశం ఇచ్చారు. ఖమ్మం పార్లమెంటు స్థానానికి నామా నాగేశ్వరరావు పేరును ప్రకటించడం పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నామాను బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామని ముక్తకంఠంతో నినదించారు. మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోద్ కవిత 1980లో జన్మించారు. తల్లిదండ్రులు రెడ్డి నాయక్, లక్ష్మి. ఆమె స్వస్థలం డోర్నకల్ నియోజకవర్గం చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామం. వరంగల్ ఫాతిమా స్కూల్లో కవిత విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత బద్రు నాయక్ తో ఆమె వివాహం జరిగింది. తన తండ్రి రెడ్డి నాయక్ నుంచి నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న కవిత వివాహం అనంతరం 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మహబూబాబాద్ నుంచి విజయ ఢంకా మోగించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితులతో 2014లో ఆమెకు ఓటమి ఎదురైంది. ఓడిపోయిన అనంతరం తండ్రి రెడ్డి నాయక్ తో కలిసి 2014 నవంబర్లో కవిత టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ కార్యదర్శిగా వ్యవహరించడంతో పాటు పలు ఎన్నికల్లో ఇన్ఛార్జిగా పనిచేశారు. ఇదే క్రమంలో 2018లో రెడ్డి నాయక్ విజయంలో కవిత కీరోల్ పోషించారు. 2019లో గులాబీ పార్టీ ఆమెకు ఎంపీగా అవకాశం కల్పించింది. బహిరంగ సభలో తన కూతురు కవితను గెలిపించాలని కేసీఆర్ సంబోధించారు. సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా, బయ్యార ముక్కు, తెలంగాణ హక్కు అనే నినాదంతో ప్రజలను ఆకట్టుకున్నారామె. ఫలితంగానే భారీ మెజారిటీతో మహబూబాబాద్ ఎంపీగా ఘన విజయం సాధించి కవిత కొత్త చరిత్రను సృష్టించారు. దేశంలోనే మొదటి మహిళా లంబాడా పార్లమెంటు సభ్యురాలిగా ఖ్యాతికెక్కారు. తన ప్రమాణ స్వీకారంలో జై బంజారా అని నినదించిన మొదటి నాయకురాలిగాను ప్రత్యేకతను చాటుకున్నారు కవిత. మహబూబాబాద్ ఎంపీగా అద్భుత పనితీరుతో అందరినీ ఆకట్టుకున్నారు కవిత. 24 గంటలు అందరికీ అందుబాటులో ఉంటారామె. ప్రతి ఒక్కరి సమస్య విని వెంటనే పరిష్కరించడం ఆమెకు అలవాటు. తండ్రిని మించిన తనయుగా మంచి పేరు తెచ్చుకున్నారు. కరోనా కష్టకాలంలో మహబూబాబాద్ ఎంపీగా అందరికీ చేరువయ్యారు కవిత. అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు కూడా కవిత పెద్ద మనసును చాటుకున్నారు. ములుగు, ఏటూరు, నాగారం, భద్రాచలం తదితర వరద ముప్పు గ్రామాల్లో పర్యటించి నిరుపేదలకు అన్ని విధాలా ఆపన్న హస్తం అందించారు. వివాదాలకు దూరంగా ఉంటూ క్లీన్ ఇమేజ్ ను కవిత సంపాదించుకున్నారు. మంచి వాక్చాతుర్యం, అందరినీ పలకరించే తత్వం,
ఎంత ఎదిగినా ఒదిగే ఉండే అసలు సిసలైన ప్రజా నాయకురాలు కవిత. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఆమెకు దక్కింది. మొత్తంగా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించి సమిష్టి నిర్ణయం మేరకు 4 అభ్యర్థులను బీఆర్ఎస్ హైకమాండ్ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.